హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము హైదరాబాద్ నుండి నిజామాబాద్కి ఇల్లు షిఫ్ట్ అయిపోయాము. మండే రోజు ఇల్లు షిఫ్ట్ అయ్యామండి. ఆ వీడియోస్ అన్నీ ఏమీ షూట్ చేయలేను. అక్కడ ఇల్లంతా సర్దుకోవడము, మళ్ళీ అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వడము అంటే చాలా కష్టంగా అనిపించింది. అందుకోసమే వీడియోస్ ఏమీ షూట్ చేసుకోలేను. ఇద్దరు పిల్లలతో ఇల్లు షిఫ్ట్ అవ్వడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. మళ్ళీ చిన్న షార్ట్ డిస్టెన్స్ కూడా కాదు, చాలా లాంగ్ డిస్టెన్స్ కాబట్టి అంతా ప్యాకింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవడం అంటే కొంచెం స్ట్రెస్ఫుల్గానే అనిపించింది. అలా మేము ఎంత కష్టంగా అనిపించినా కూడా కొంచెం అన్నీ కూడా షిఫ్ట్ చేసుకున్నాము. జాగ్రత్తగా షిఫ్ట్ చేసుకున్నామండి. ఏ చిన్న ఫర్నిచర్ కానీ, ఏ చిన్న ఐటెం కానీ మిస్ అయినా కూడా, డ్యామేజ్ అయినా కూడా మనకే ఇబ్బంది కదా. అందుకోసమని దగ్గరుండి నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా అలా షిఫ్ట్ చేసుకున్నాము. ఇక్కడ నిజామాబాద్కి అయితే మండే రోజు షిఫ్ట్ అయిపోయాము. ట్యూస్డే ఒక్కరోజు గ్యాప్ ఉండే, ట్యూస్డే రోజు ఇల్లంతా సర్దుకుందామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ట్యూస్డే మొత్తం సర్దేసుకున్న తర్వాత అక్షయ తృతీయ రోజు పాల్పొంగించుకుందామని చెప్పేసి అక్షయ తృతీయ రోజు ఫిక్స్ అయిపోయానండి. ఈ వీడియో కూడా అక్షయ తృతీయ రోజు తీసుకున్న వీడియోనే. ముందేం వీడియోస్ కూడా షూట్ చేసుకోలేను. ఇది మార్నింగ్ అక్షయ తృతీయ రోజు ఫస్ట్ లేవగానే ఇలా దేవుళ్ళన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. హైదరాబాద్లో ఉన్నప్పుడే ఒకసారి క్లీన్ చేసుకున్నాము. కాకపోతే మళ్ళీ కొంచెం డస్ట్ పట్టినట్టు అనిపించింది. అలాగే ఎందుకు పెట్టేయడము అని చెప్పేసి నేను ఈరోజు మార్నింగ్ లేవగానే కూడా ఒక్కసారి వాటర్తోని క్లీన్ చేసేసుకొని ఇంకొకసారి తుడుచుకొని బొట్లు పెట్టుకుందామని చెప్పేసి స్టార్ట్ చేశాను. చిన్నోడైతే లేసాడు. అతనికి కొంచెం టిఫిన్ తినిపించేసి ఇంకోసారి పడుకోబెట్టినాను. ఆయన లేసేసరికి నేను దేవుళ్ళన్నీ కూడా క్లీన్ చేసుకుందామని చెప్పేసి స్టార్ట్ చేశానండి. ఇంట్లో ఇద్దరు పిల్లలు చిన్నగా ఉంటే అయితే చాలా కష్టంగా అనిపిస్తుంది. మా పెద్దోడు లేవలేడు. ఒక 2-3 డేస్ నుండి కొంచెం లేటుగా లేస్తుండు. అది నాకు ప్లస్ పాయింట్ అనిపించింది. ఎందుకంటే అన్ని పనులు కానీ, కొంచెం ఇల్లు కూడా సర్దుకోవడము అలా కొంచెం ఈజీ అనిపించింది. చిన్నోడికి మా హస్బెండ్ బయట తిప్పడం కానీ, బయట ఆడిపించడం కానీ చేస్తూ ఉంటే నేను ఇలా చిన్న చిన్న పనులు ఉంటే కంప్లీట్ చేసుకున్నానండి. ఇల్లు షిఫ్ట్ అవ్వడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఇప్పుడు ఇప్పట్లో అయితే ఇల్లు షిఫ్ట్ అవ్వాలి అని అస్సలు అనుకోవట్లేదు. ఇక్కడనే కొంచెం సెట్ అయ్యే వరకు కూడా పర్మనెంట్గా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఇల్లు కూడా చాలా బాగుందండి. అన్నీ సెట్ అయిన తర్వాత, మొత్తం అన్నీ సెట్ చేసుకున్న తర్వాత నేను ఒకసారి ఇల్లు కూడా చూపించడానికి ట్రై చేస్తాను. మాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఈ ఇల్లు చూసేటప్పుడు మేము పిల్లలు అందరం కూడా హైదరాబాద్లోనే ఉండే, మా హస్బెండే మొత్తం తిరిగి ఒకటైతే సెలెక్ట్ చేశారు. వచ్చిన తర్వాత చూస్తే అయితే చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇది గ్రౌండ్ ఫ్లోరు. సో పెద్దవాళ్ళు వచ్చినా కూడా మెట్లు ఎక్కడము అలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి గ్రౌండ్ ఫ్లోరు కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. మాకు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా లిఫ్ట్ ఉంటుంది. సో పెద్ద ప్రాబ్లం అనిపించదు ఏ ఫ్లోర్లో ఉన్నా కూడా. కానీ నిజామాబాద్లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందండి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మెట్లు ఎక్కడము అలా చేయడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కదా. అందుకోసమని గ్రౌండ్ ఫ్లోరే ప్రిఫర్ చేసినాము. సో మాకు గ్రౌండ్ ఫ్లోరే దొరికింది. అది కూడా కొంచెము హ్యాపీగా అనిపించింది. కానీ కొంచెం పెద్దగా ఉంది. మేము ఉండేది ఇద్దరమే కాబట్టి ఇల్లు అయితే కొంచెం పెద్దగా ఉంది. చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుందేమో, కానీ అలవాటు పడినా కొద్దీ చూడాలి మరి. అలా దేవుళ్ళన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేశానండి. ఎప్పుడు కూడా స్టవ్ పక్కకి అన్నపూర్ణ దేవిని పెట్టుకుంటానండి. హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ అన్నపూర్ణ దేవే ఉండేది. సో ఈరోజు కూడా ఇక్కడ ఫస్ట్ అన్నపూర్ణ దేవిని పెట్టేసి దీపం పెట్టుకుందాము అని చెప్పేసి ఇక్కడ చిన్న ముగ్గు వేసి దేవుణ్ణి అయితే పెట్టేస్తాను. ఇక్కడ పూజ చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది. నాకు ఎందుకో పాజిటివ్ వైబ్స్ అన్నట్టు అనిపించింది. చాలా బాగా అనిపించిందండి. మెల్లిగా ఇద్దరు పిల్లలు కూడా సపోర్ట్ చేశారు. పూజ చేసినంత సేపట్లో కూడా ఏమి ఇబ్బంది లేకుండా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ మా హస్బెండ్ కూడా కొంచెం సపోర్ట్ చేశాడు. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత పాలు పొంగించుకుందామని చెప్పేసి ఫస్ట్ ఈ విధంగా అయితే పూజ చేసుకుంటున్నాను. పువ్వులు అవన్నీ కూడా ముందు రోజే తెచ్చి పెట్టుకున్నాను. ఇక్కడ పువ్వులు అవన్నీ కూడా దొరకడం ఈజీగానే ఉంది, కానీ కొంచెం హైదరాబాద్తో కంపేర్ చేస్తే నిజామాబాద్లో అయితే కొంచెం రేట్లు ఎక్కువ అని అనిపించిందండి. కాకపోతే తెచ్చుకున్నాము. కొన్ని ఇంటి ముందు ఉన్నాయి, అవి కూడా కొన్ని తెచ్చుకొని అలా అయితే పెట్టేసుకున్నాను. అన్నపూర్ణాదేవిని ఇలా సెట్ చేసుకొని బొట్టు పెట్టుకొని
ఇలా అయితే పెట్టుకున్నాను. ఎప్పుడు కూడా గిన్నెలో బియ్యం పోసి నేను అన్నపూర్ణాదేవిని అయితే పెట్టుకుంటానండి. నాకు తెలిసిన విధంగా నేను చేస్తానండి. మరీ నాకు ఎక్కువ తెలుసు అని నేను చెప్పలేను. మనకు తెలిసినంత మనము చేసుకుంటే సరిపోతుంది అని నా ఒపీనియన్ అండి. నాకు తెలిసినంత మట్టుకి పెద్దవాళ్ళు చెప్పిన వాళ్ళు ఎప్పుడైనా చేస్తే చూసి కూడా కొన్ని నేర్చుకుంటాను. ఆ విధంగా అయితే నేను పూజ కంప్లీట్ చేసుకుంటానండి. మ్యాక్సిమం తొందరగా పూజ కంప్లీట్ చేసుకోవడానికి చూస్తాను. ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలే కదా, మరీ మొత్తం పూజకే టైం కేటాయిస్తే పిల్లలకు కూడా ఫుడ్ లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేను పూజ అయితే తొందరనే కంప్లీట్ చేసేసుకుంటాను. మ్యాక్సిమం అయితే మార్నింగ్ 2కి 3కి లేచి కూడా ఇల్లంతా పని చేసేసుకొని ఈ విధంగా పూజ కూడా ఒక్కోసారి చేసేసుకుంటానండి. వాళ్ళు లేసేలోగా ఇంటి మొత్తం పని చేసేసుకొని వాళ్ళతో ఉండడానికి ప్రిఫర్ చేస్తాను. కాకపోతే ఈసారి ఎందుకో పని చాలా అంటే చాలా ఉంది. వచ్చిన మండే షిఫ్ట్ అయిపోయాము. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఫుల్ స్ట్రెస్ఫుల్గా అనిపించింది. ట్యూస్డే అయితే మార్నింగ్ లేచిన దగ్గర నుండి నైట్ పడుకునే వరకు సర్దుతూనే ఉన్నా అండి. ఎందుకంటే మళ్ళీ సెట్ చేసుకోవడం కష్టం అనిపిస్తుంది. ఒకటే రోజు స్టార్ట్ చేసినప్పుడే అన్నీ అయిపోవాలి అని అనుకొని మొత్తం ఆ రోజే కంప్లీట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ రోజు అక్షయ తృతీయ రోజు ఇలా పాలు పొంగించుకుందామని అనుకొని ఇలా స్టార్ట్ చేసుకున్నాము. ఇంకా మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పేసి అనుకున్నాం కదా, అక్కడికి వెళ్ళి కూడా అక్కడ చిన్న ఫోటో పెట్టుకొని స్టార్ట్ చేద్దాము. పెద్దగా అయితే అనౌన్స్మెంట్ ఏమీ చేయలేదండి. కాకపోతే అక్షయ తృతీయ రోజు మంచి రోజు ఉంది అని చెప్పేసి స్టార్ట్ చేసాము. అక్కడ కూడా దీపం పెట్టేసుకొని వచ్చాము. ఇలా అయితే ఇంట్లో ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నానండి. చాలా బాగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఆ తర్వాత అత్తమ్మ మామయ్య వాళ్ళు వచ్చిన తర్వాత ఇలా స్టవ్కి క్లీన్ చేసేసుకొని కొంచెం స్టవ్కి కూడా బొట్లు పెట్టేసుకొని పాలు పొంగించుకుందామని చెప్పేసి అనుకున్నాను. స్టవ్ని అయితే ముందే క్లీన్ చేసేసుకున్నాను. అన్నపూర్ణాదేవి చాలా అందంగా అనిపించిందండి. నాకెందుకో ఈరోజు చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఈ ఇంట్లో పూజ చేసుకుంటే ఏదో తెలియని హ్యాపీనెస్గా అనిపించింది. చూడాలి ముందు ముందు మా బిజినెస్ ఎంత సక్సెస్ఫుల్గా అవుతుంది అని చూడాలి. నేనైతే మనస్ఫూర్తిగా మా బిజినెస్ సక్సెస్ అవ్వాలి, ఒక అడుగు ముందుకేసాం కాబట్టి మా హస్బెండ్కి ఏ ఇబ్బంది లేకుండా ఎంతో కొంత లాభం ఉండి బిజినెస్ అనేది సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. మీరు కూడా మా బిజినెస్ సక్సెస్ అవ్వాలి అని ఆశీర్వాదం ఇవ్వండి. అదేవిధంగా నేను కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఇలా పాలు పొంగించుకొని షాప్లో ఫోటో పెట్టుకొని దీపం పెట్టుకొని నా కోరిక నెరవేరాలి అని అనుకున్నాను. అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ముందు వీడియోలో షేర్ చేస్తానండి. ఏదైనా కూడా ఇప్పటి నుండి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వీడియో రూపంలో మీకు కూడా కంపల్సరిగా నా విషయాన్ని షేర్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇలా నా దగ్గర ఒక ఇత్తడి గిన్నె ఉంటే దాంట్లో పాలు పోసేసి పాలైతే పొంగించుకుంటున్నానండి. పొంగించుకున్న తర్వాత ఏదైనా వేరే వంట చేసుకుందామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇది మేము మారింది 3rd ఇల్లు అండి. హైదరాబాద్లో 2 ఇల్లులు, ఇప్పుడు నిజామాబాద్లో ఫస్ట్ ఇల్లు. ఇక చూడాలి ఎలా అవుతుంది ఈ ఇంట్లో అనేది. ఇది ఫైనల్ ఫోటో అండి. లాస్ట్కి ఇలా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాము. ఇది బిజినెస్ పర్పస్.